మనసై నిన్ను తలచిన తరుణంలో పులకించిన తనువే మనసై యేసువై 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 మమ్ము బ్రోవగరావా దేవా నిన్ను తలచిన తరుణంలో పులకించిన తనువే మనసై జీవితమంతా నిస్వార్థం తోలికలేని నైజం జీవితమంతా నిస్వార్థం తోలికలేని నైజం ఆ నైజమునేమో కలసి ఆనందాచరణ కలసి కలసిన తరుణంలో పులకించిన తనువై మనసై యేసువై 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 మమ్ము బ్రోవగరావా దేవా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరి యొక్క కుటుంబాలను, మన ఆశయాలను, ఆకాంక్షలను అన్నిటినీ పరిశుద్ధ లూర్దు మాత ద్వారా దేవునికి సమర్పించుకుంటూ ఈ దివ్య బలి పూజను మనం ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకార సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన లూర్దు మాత భక్తులారా, దైవజనులారా, ఇక్కడ చేరిన గురువులందరి తరపున మన విచారణ గురువులు ఆదోనిటీనైన రెవరెండ్ ఫాదర్ కోల విజయరాజ్ గారికి, మఠకన్నెలకు మరియు ఈ విచారణ క్రైస్తవులందరికీ కూడా లూర్దు మాత పండుగ శుభాకాంక్షలను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము. పరిశుద్ధ లూర్దు మాత లూర్దు నగరంలో 1858వ సంవత్సరంలో ఫిబ్రవరి 11వ తారీఖున బెర్నదెత్తు అనే బాలికకు దర్శనం ఇచ్చింది కాబట్టి ఆమెకు లూర్దు మాత అనే బిరుదు వచ్చింది. అయితే ఈరోజు ప్రపంచంలో కొనియాడుతూ ఉన్నంత గొప్ప పండుగ మరి ఒకటి లేదే అని చెప్పవచ్చు. ఎందుకంటే మన మేత్రాశ్రమంలో చూసిన, మన ఆంధ్ర రాష్ట్రంలో చూసిన, ఇక చాలా విచారణల్లో ఈ యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నారు. తల్లి దర్శనం ఇచ్చిన తర్వాత బెర్నదత్తు ఎంతగానో ఇతరులను, నాకు మరియ తల్లి దర్శనం ఇచ్చింది, ఒక తల్లి నాకు దర్శనం ఇచ్చిందని తన కుటుంబీకులను, తన సొంత తల్లిని, తన యొక్క ఇంటి వారిని, తన యొక్క విచారణ గురువులను, మేత్రాలను, పరిపాలించే పరిపాలకులను నమ్మించడానికి ఎంతగానో ఆమె ఎంతగానో కష్టపడింది, కృషి చేసింది. మరి ఆనాడు ఒక్కొక్కరిని నమ్మించుకుంటూ ఎన్నో తల్లి మరియ ద్వారా జరిగిన అద్భుతాల ద్వారా ఇదిగో లూర్దు నగరములో బెర్నదత్తు అనే బాలికకు మరియ తల్లి దర్శనమిచ్చిందని రుజువయింది. అప్పటి నుంచి అది చిన్నగా అక్కడనే లూర్దు నగరంలోనే ఉండకుండా ఇక ప్రపంచం అంతటా కూడా ఇది ప్రపంచంలో అన్ని చోట్ల కూడా చాలా చోట్ల ఈ పరిశుద్ధ లూర్దు మాత పండుగను జరుపుకుంటూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, విచిత్రం ఏమిటంటే ఈరోజు ప్రపంచమంతా ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నాం, కానీ మరియ తల్లి దర్శనమిచ్చిన ఆ లూర్దు నగరంలో మటుకు సాధారణంగా జరుపుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే
నవంబర్ మాసము నుండి ఇక మార్చి మాసం వరకు అక్కడ చలికాలం, విపరీతంగా చలి ఉంటుంది, మంచు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ 5 నెలలు నవంబర్ నుంచి మార్చి వరకు అక్కడ సాధారణ పూజలే జరుగుతాయి. ఒక్కసారి చలికాలం వెళ్ళిపోయిందంటే ఏప్రిల్ నుండి అక్టోబర్ మాసం వరకు ప్రతిరోజు కూడా దేశ నలుమూలల నుంచి, ప్రపంచ నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులు అక్కడికి వచ్చి ఎంతో మంది రోగులను తీసుకొని వచ్చి తల్లి ద్వారా అద్భుతాలను పొందుతూ ఉంటారు. మరి ఈ పండుగ జరుపుకుంటున్న మనము శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా మనము బాధపడుతూ ఉన్నట్లయితే ఆ తల్లి ద్వారా దేవుడు మనల్ని స్వస్థపరచమని, ఇంకా మనకు తెలిసిన వారు ఎవరైనా ఇలాంటి రోగం నుండి బాధపడుతూ ఉంటే వారికి కూడా స్వస్థతను కల్పించమని ఈరోజు ప్రార్థన చేసుకుంటూ చేసిన తప్పిదముల కొరకు, పాపముల కొరకు పశ్చాత్తాపపడదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము.
ద్వారా భూమిలో విలసిన మహారాజా సర్వశక్తిగల పరమపిత సర్వశక్తిగల పరమపిత నిన్ను స్తుతించి ఘనపరచేను ఆరాధనలు స్తుతి మహిమలు నీకే మహావైభవం ఆరాధన నీకే స్వామి ఆరాధనలు స్తుతి మహిమలు నీకే మహావైభవం ఆరాధన నీకే స్వామి ఉన్నతమున మహాదేవునికి మహిమ ఉన్నతమున మంచి వారికి సమాధానము దేవుని ప్రియమైన గౌరవిన జనితైక సుతుడా మనచవతారా దేవుని ప్రియమైన గౌరవిన విజయక పోతుడా శ్రీ యేసా విజయక పోతుడా శ్రీ యేసా నన్నించు స్వామి పాప విమోచక పరమ వైద్యులు మీరే పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి పాప విమోచక పరమ వైద్యులు మీరే పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి మహోన్నతమున మహాదేవునికి మహిమా ఉన్నతమున మంచి వారికి సమాధానము కొడి ప్రార్థన కూర్చుని చూచుటకై మహాఘనతతో కొడి ప్రార్థన కూర్చుని చూచుటకై మా మనసులను మా హృదయములను మా మనసులను మా హృదయములను కరుణగా మీకు మీరైనను మీకు దేవుని మహిమల మీరు నిరతం ఆశ్రయంతో వసించి పాలించెడువారా దేవుని మహిమల మీరు నిరతం ఆశ్రయంతో వసించి పాలించెడువారా ప్రార్థించుదము. దయామయుడవైన ఓ సర్వేశ్వర, మా బలహీనపు గడియలలో నీ నిత్య సహాయమును అందించుమని ప్రార్థించుచున్నాము. పరిశుద్ధ లూర్దు మాతను స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయముతో మా దోషములను బలహీనతలను అధిగమింపగలుగుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు. యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూచి సంతసింపుడు, ఆ పట్టణంతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమును చూచి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతోషింపుడు. మీరు యెరూషలేమును తల్లి నుండి పాలు త్రాగుదురు, మీకు ఓదార్పునొసగు ఆమె పాలుల నుండి సాన్యము గ్రోలి సంతృప్తి చెందుదురు. పుష్కలమైన ఆమె పాలు త్రాగి ఆనందింతురు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నది వలె పారింతును. జాతుల సంపదలను పొంగిపొరలు కాలువల వలె ఆ నగరమును మీదికి పారింతును. యెరూషలేము తల్లి మీకు చెంటి బిడ్డలకు వలె పాలించును. మిమ్ము తన చేతులలోని ఎత్తుకొనును, తన ఒడిలో కూర్చుండబెట్టుకొని లాలించును. తల్లి కుమారుని వలె నేను మిమ్ము ఓదార్తును, యెరూషలేములో మిమ్ము ఓదార్తును. ఈ కార్యము జరిగినప్పుడు మీరు సంతసించి పచ్చి గడ్డి వలె కలకలలాడుదురు. ప్రభువుడైన నేను నా సేవకులను అందుకొందును, నా విరోధులకు మాత్రము ఆ అనుగ్రహమును ప్రసాదించును. ఇది ప్రభువుల వాక్కు. जननी विश्व जननी लोक पावनी
నన్ను మీరు అనుసరింపుడు. రెండవ పఠనము పునీత చిన్నప్ప గారు కొరంథీయులకు రాసిన మొదటి లేఖ అధ్యాయము 10 వచనము 31, అధ్యాయము 11 వచనము 1. సహోదరులారా, నీవు తినను త్రాగినను ఏమి చేసినను దానిని అంతటిని దేవుని మహిమ కొరకై చేయము. యూదులకు గాని అన్యులకు గాని దైవ సంగములకు గాని ఎట్టి బాధయు కలుపుకుంటున్నట్లు జీవింపుడు. నా వలనే ప్రవర్తింపుడు. స్వార్థము లేక ఇతరుల మేలు కొరకై నేను చేయి పనులన్నిటి యందును అందరినీ ఆనందింపచేయుటకు ప్రయత్నింతును. అది వారు రక్షింపబడుటకే. క్రీస్తును అనుసరించినట్లే మీరు నన్ను మీరు అనుసరింపుడు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు మీతో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీతులు పగడు రాసిన
సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషము అధ్యాయము 1 వచనములు 39 నుండి. పునీత లూకా గారు రాసిన సువిశేషములో 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 39 నుండి. వృద్ధురాలైన ఎలిజబెతమ్మ గర్భవతి అని విన్న వెంటనే దేవమాత ఆమెకు సేవ చేయుటకు వెళుతున్నారు. ఆ దినములలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతముల గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతమ్మకు వంతన వచనములు పలికెను. ఆ వచనములు ఎలిజబెతమ్మ చెవిని పడగని ఆమె గర్భమందుని శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మడ ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఇట్లు పలికెను: స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుడా నాకు ఎలాగే ప్రార్థించను. నీ వందన వచనములు నా చెవిని సోకగని నా గర్భమందుని శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభు పలికిన వాక్యులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరియ మాతను లూర్దు మాతగా కొనియాడుతూ ఈనాడు తన దర్శన మహోత్సవ పండుగను ప్రపంచవ్యాప్తముగా కొనియాడుతూ ఉన్నాం. ఇక్కడ ఆ పరిశుద్ధ మరియ తల్లిని లూర్దు మాతగా తన బిడ్డలమైనటువంటి మనమందరము కూడా ఎంతో ఘనంగా ఆనందముతో సంతోషముతో ఈ యొక్క పండుగలో పాలు పంచుకుంటూ ఉన్నాం. ఈ యొక్క పండుగకు విచ్చేసినటువంటి మీ అందరికీ లూర్దు మాత దీవెనలను ఆశీస్సులు ఎల్లకాలము కూడా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఈనాటి యొక్క సువిశేష పఠనం పరిశుద్ధ మరియ తల్లి ఎలిజబెతమ్మను సందర్శించినప్పుడు చెబుతూ ఉన్నటువంటి మాటలు, నా ప్రభువు తల్లి నా దగ్గరకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను అని అంటే, ఆ పరిశుద్ధ మరియ మాత తన దర్శనం ఎలిజబెతమ్మ దగ్గరకు వెళ్ళటం ఆమె ఎంతో ఆనందముతో ఉప్పొంగిపోతూ ఉంది. నా ప్రభువు తల్లి, నా దేవుని తల్లి నా దగ్గరకు రావటం ఏంటి అని ఆనందపడుతూ, ఆ దర్శనమే నాకు కలిగినటువంటి మహా ఆనందం, నాకు అది గొప్ప అదృష్టం అని ఎంతో ఆనందముతో పొంగిపోతూ తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంది. ఎలిజబెతమ్మ లాగే
మనమందరం ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఈ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే ఆ దేవుని తల్లి మరియ మాత లూర్దు మాతగా మనందరి నిమిత్తమై దర్శనమిచ్చారు. ఆ దేవుని తల్లి మన తల్లిగా మన చెంతకు వచ్చారు అన్న ఆనందములో ఈరోజు మనమందరము కూడా పాలు పంచుకుంటూ ఉన్నాం. ఎలిజబెతమ్మ గారు ఎంత నేను అదృష్టవంతురాలిని అని చెప్పుకుంటూ ఉందో మనమందరము కూడా అదృష్టవంతులమే. ఇందులో చూస్తే అదృష్టవంతులు దురదృష్టవంతులు కూడా ఉంటూ ఉన్నారు. ఎవరిని మనము అదృష్టవంతులు అని చెప్తాం? ఒకరి జీవితం బాగున్నప్పుడు నీ జీవితం బాగుంది, అదృష్టవంతుడివి. నీకు మంచి ఉద్యోగం వచ్చింది, అదృష్టవంతుడివి. నీకు మంచి తల్లిదండ్రులు ఉన్నారు, అడిగినటువంటి ప్రతి దానిని కూడా నీకు ఇచ్చేటటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, అదృష్టవంతుడివి. మీ తల్లిదండ్రులు బాగా ఉన్నతమైనటువంటి స్థానములో ఉన్నారు, వారు రిచ్ పేరెంట్స్, నువ్వు అదృష్టవంతుడివి. నువ్వు అనుకున్నటువంటి అన్ని కూడా నువ్వు సాధించగలిగావు, అదృష్టవంతుడివి. నువ్వు కలలు కన్న ప్రతి కలలు అన్ని కూడా నెరవేర్చగలిగారు, నువ్వు అదృష్టవంతుడివి అని పలు రకాలుగా మనం చెబుతూ ఉంటాం. ఇంకా కూడా చూస్తే అదృష్టం తలుపు తట్టింది నీకు అని చెప్తారు. ఇంకా చూస్తే నువ్వు నక్కతోక తొక్కావని కూడా చెప్తా ఉంటారు. ఏదైనా మంచి జరిగినప్పుడు, ఏదైనా మేలు జరిగినప్పుడు ఇలాంటి మాటలన్నీ కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. నువ్వు చాలా అదృష్టవంతుడివి, అదృష్టవంతురాలు. కొన్ని సందర్భాలలో కూడా దురదృష్టవంతులుగా కూడా ఉంటారు. ఏదైనా అనుకున్నటువంటి పనులు నెరవేరినటువంటి సమయములో నీకు అదృష్టము లేదు, దురదృష్టం నిన్ను వెంటాడుతూ ఉంది. ఆయన సంపాదించి చనిపోయాడు, అనుభవించటానికి ఆయనకు అదృష్టము లేదు. ఏం లాభం? రోజంతా కూడా కష్టపడ్డాడు, సంవత్సరం అంతా కూడా కష్టపడ్డాడు, జీవితాంతము కష్టపడ్డాడు, కానీ అనుభవించటానికి ఆయనకు అదృష్టము లేదు. పిల్లలు కూడా పరీక్షలు రాసినప్పుడు ఏదో 2-3 మార్కులతో ఫెయిల్ అయినప్పుడు నాకు అదృష్టం బాగలేదు, నాకు శని పట్టింది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎంతో మంది ఉద్యోగస్తులు ఏదో 1 మార్కులో పోయినప్పుడు, 1.5 మార్కులలో పోయినప్పుడు నేను దురదృష్టవంతుణ్ణి, నేను ఉద్యోగాన్ని కోల్పోయాను, ఆ 1 మార్కు వచ్చింటే సరిపోయేది, నా లైఫ్ టర్న్ అయిపోయేది అని పలు రకాలుగా మనము చూస్తూ ఉంటాం. అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అంట, పాపం. అన్నీ ఉంటాయి కానీ తినడానికి అదృష్టం లేదు అనంటే ఇలా కొంతమంది అదృష్టవంతులు, కొంతమంది దురదృష్టవంతుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాము, వింటూ ఉంటాం. ఎవరు అదృష్టవంతులు కాదు, ఎవరు దురదృష్టవంతులు కాదు. మనమందరం అదృష్టవంతులమే, మనమందరం కొన్నిసార్లు దురదృష్టవంతులమే. అదృష్టము కొన్నిసార్లు తలుపు తట్టుతూ ఉంది, దురదృష్టము కూడా మనలను కొన్నిసార్లు తలుపు తట్టుచు ఉంది. ఇక్కడ నేనేం చెప్తూ ఉన్నాను అనంటే, ఈ పరిశుద్ధ మరియ మాత లూర్దు మాత దర్శనం మనందరికీ కూడా ఒక అదృష్టం. ఎందుకు అనంటే పాత నిబంధన గ్రంథం నుంచి కూడా తీసుకొని వస్తే దేవుని ప్రణాళిక చాలా గొప్పది అని. ఎందుకు అది చాలా గొప్పది అని అంటే, పాపపు ఊబిలో కొట్టాడుతున్నటువంటి మనందరినీ కూడా రక్షించటానికి, తప్పిపోయినటువంటి ప్రతి వారిని కూడా వెదకి రక్షించటానికి ఎంతో మంది ప్రవక్తలను ఎన్నుకున్నాడు, ఎంతో మంది రాజులను ఎన్నుకున్నాడు,
ఎంతో మంది న్యాయాధిపతులను ఎన్నుకున్నాడు. వారి ద్వారా తాను మాట్లాడవలసినటువంటి ప్రతి మాటను కూడా ప్రజల చెంతకు పంపగలిగాడు. ఇక్కడ ఏమవుతూ ఉంది అంటే వారు దేవుని యొక్క పలుకులను ప్రజలకు అందించగలిగారు, బోధించగలిగారు. విన్నటువంటి వారు రక్షింపబడ్డారు, ఆనందపడుతూ ఉన్నారు. వాళ్ళకు ఫీలింగ్, మేము అదృష్టవంతులమే. మా జీవితం కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి సమయంలో దేవుడు మా జీవితంలోకి వచ్చాడు, మా జీవితాలను మార్చివేయగలిగాడు, మేము అదృష్టవంతులమే. అలాంటి దేవుడు మాకుండటం మేము అదృష్టవంతులమే అని భావించినటువంటి వారు ఎంతో మంది కూడా ఉన్నారు. ఇంకా ఆ దేవుని యొక్క మాటలను ఆలకించినటువంటి వారు ఎంతో మంది కూడా ఉంటూ ఉన్నారు. వీరి నిమిత్తమై దేవుడు యొక్క ఆలోచన ఏమిటి అని అంటే నా కుమారుడిని వీరి కొరకు పంపుతూ ఉన్నా. ఆ క్రీస్తు ప్రభు మన చెంతకు వచ్చాడు. అదంతా కూడా దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఒక భాగం. ఆ క్రీస్తు ప్రభు మనతో పాటు ఉన్నాడు. అనేకమైనటువంటి అద్భుత వండర్ఫుల్ లైఫ్, గొప్ప జీవితాన్ని ఆ యొక్క క్రీస్తు భగవానుడు జీవించాడు. ఎంతో మంది యొక్క జీవితాలు మార్చివేయగలిగాడు. ప్రజలందరూ కూడా విశ్వసించినటువంటి వారు గొప్ప దేవుడు మా మధ్యలో వెలిశాడు అని ఆనందపడ్డారు. మేమందరము కూడా ఇలాంటి దేవుడు మాకుండటం మా అదృష్టమే అని వారందరూ కూడా భావించారు. ఇంకానూ పాపము చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి అని అంటే ప్రవక్తలను పంపాడు, తన కుమారుని పంపాడు, ఆ కుమారుడు తన శిష్యులను పంపాడు, మనందరినీ కూడా పంపుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన ముందున్నటువంటి ప్రణాళిక ఏమిటి అని అంటే ఆ దేవుని యొక్క కుమార్తె మరియమాత, క్రీస్తు ప్రభు యొక్క తల్లి, ఆ మరియమాతను లోకములో పంపిస్తూ ఉన్నాడు. ఇదిగో అమ్మా, ఎంతో మంది నీ బిడ్డలు, నా ప్రజలు పాపములో కొట్టుమిట్టాడుతూ ఉంది, నువ్వు వెళ్ళగలుగుతావా? వారి యొక్క జీవితాలు ఆరిపోతూ ఉన్నటువంటి దీపములాగా ఉంటూ ఉన్నాయి, శిథిలావస్థలో ఉంటూ ఉన్నాయి, చివరి అంచులలో ఉంటూ ఉన్నాయి. మీరు వెళ్ళగలరా అని తన తల్లికి చెబుతూ ఉన్నప్పుడు ఆ తల్లి ప్రతిదానికి కూడా సిద్ధమే. నా మాట కాదు, నీ మాట ప్రకారమే నేను వెళతాను. నేను ఆ ప్రభు దాసురాలను, నీ చిత్తమే నా జీవితంలో జరుగునుగా కాన. ఇదే మనం ఇక్కడ కూడా చూడగలుగుతా ఉన్నాం. మొదటి సామువేలు 3వ అధ్యాయము 10వ వచనములో ప్రభువు చెప్తూ ఉన్నటువంటి మాటలు. సామువేల్ సామువేల్ అని పిలుస్తూ ఉన్నప్పుడు చివరిగా సామువేలు ఈ విధముగా సమాధానం ఇస్తూ ఉన్నాడు, ప్రభువా ఆనతి ఇమ్ము, నీ దాసుడు ఆలపించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. సామువేలు చెప్తూ ఉన్నాడు, ప్రభువా మీరు ఏదైనా కూడా చెప్పండి, నేను నీ దాసుడను, మీ మాటలను నేను ఆలకిస్తూ ఉన్నాను. చెప్పండి, నీ మాట ప్రకారం జీవించటానికి నేను సిద్ధముగా ఉన్నాను. మరియమాత కూడా లూకాసు శుభవార్త 1వ అధ్యాయము 38వ వచనములో అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను. సామువేలు చెప్పినటువంటి విధముగానే నేను ప్రభు దాసురాలను, మీరు ఏమి చెప్పాలి అని అనుకున్నారో చెప్పండి అన్నాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనములో చూస్తే, నేను ఎవరిని పంపుదును, మన దూతగా ఎవరు పోవును అని పలుకుచుండగా నేను విన్నాను. నన్ను పంపును అని నేను అంటిని అని యెషయా ప్రవక్త చెప్తూ ఉన్నాడు. నా దూతగా నేను నా ప్రజల చెంతకు ఎవరిని పంపాలి అని ప్రభు మాట్లాడుతూ ఉండగా
యెషయా ప్రవక్త వింటూ ఉన్నాడు. ఆ మాటలను విన్నటువంటి యెషయా ప్రవక్త, నేనున్నాను కదా, నేనున్నాను, నన్ను పంపండి, ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, ఆ ప్రాంతానికి నేను వెళతాను అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా లూకా శుభవార్త 1వ అధ్యాయము ఇదే మాటలోనే 38వ వచనములో, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. యెషయా ప్రవక్త పలికినటువంటి విధంగానే మీరు చెప్పండి, ఏమి చెప్పినా కూడా నేను చేస్తాను అన్న విధంగానే పరిశుద్ధ మరియ తల్లి కూడా నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అని చెబుతూ ఉంది. ఏమి జరగాలి అని అంటే, దేవుని మాట ప్రకారం వెళ్ళటానికి, దేవుని యొక్క మాట ప్రకారం దర్శనం ఇవ్వటానికి ఆనందముతో వెళుతూ ఉంది. అది నాకు దేవుడు ఇచ్చినటువంటి ఒక అదృష్టం అని పరిశుద్ధ మరియమాత భావించి చెప్తూ ఉంది. 47వ వచనములో, నా ఆత్మ ప్రభువునందు ఆనందించుచున్నది. అంటే మన చెంతకు రావటానికి, దర్శనం ఇవ్వటానికి ఏదో బాధతో కష్టముతో మన చెంతకు రావటం లేదు. మన చెంతకు రావటానికి ఎంతో ఆనందపడుతూ ఉంది. నీ బిడ్డల దగ్గరకు వెళ్ళటానికి నాకు ఒక అదృష్టం, నువ్వు నాకు కలుగజేసినటువంటి మహాభాగ్యం, నేను తప్పకుండా వెళతాను అని చెబుతూ నా ఆత్మ ప్రభువునందు ఆనందిస్తూ ఉన్నది. నా ప్రజల చెంతకు, నీ ప్రజల చెంతకు వెళ్ళటానికి నేను తప్పకుండా వెళతాను అని చెప్పి ఎన్నో చోట్ల ఆ పరిశుద్ధ మరియ తల్లి దర్శనం ఇవ్వటము మనం చూడగలుగుతూ ఉన్నాం. దీనిలో భాగంగానే ఆ పరిశుద్ధ మరియ తల్లి దర్శనాలలో ఇది ఒకటి. లూర్దు నగరములో లూర్దు మాతగా దర్శనం ఇచ్చినటువంటి మహోత్సవ పండుగను ఈరోజు మనమందరము కూడా కొనియాడుతూ ఉన్నాం. లూర్దు మాత దర్శనం మానవాళికి అదృష్టం. లూర్దు మాత దర్శనం మానవాళికి ఒక రక్షణ. లూర్దు మాత దర్శనం మానవాళికి పాప విముక్తి. లూర్దు మాత దర్శనం మానవులందరికీ స్వస్థతను ప్రసాదిస్తూ ఉంది. లూర్దు మాత దర్శనం మానవాళి మనసును మార్చివేయగలుగుతూ ఉంది. చూడండి ఎంతమంది అదృష్టవంతులు, ఎంతో మంది మార్పు చెందుతూ ఉన్నారు, ఎంతో మంది స్వస్థత పొందగలుగుతూ ఉన్నారు, ఎంతో మంది రక్షణ పొందగలుగుతున్నారు. అందుకే ప్రపంచ దేశాలలో ఉంటూ ఉన్నటువంటి వారు లూర్దు నగరానికి వెళుతూ ఉన్నారు. దర్శనం ఇచ్చినటువంటి ఆ ప్రాంతాన్ని నేను దర్శించుకోవాలి, ఆ మరియమాతను నేను చూడాలి, ఆ మరియమాతతో నేను మాట్లాడాలి, ఆ మరియమాతతో నా సమస్యలన్నీ కూడా నేను చెప్పుకోవాలి. తప్పకుండా నేను మాట్లాడి నా సమస్యలను ఆ మరియమాతకు నేను విన్నవించుకోగలిగితే, నా సమస్యలను నేను చెప్పుకోగలిగితే తప్పకుండా స్వస్థత పొందగలుగుతాను అని విశ్వసించి వెళ్ళినటువంటి వారు ఎంతో మంది స్వస్థతను పొందగలిగారు. ఎంత అదృష్టం, ఎంత మహాభాగ్యమో ఇక్కడ చూడండి. అలాంటి వారందరూ కూడా చెప్తూ ఉన్నారు, నా జీవితంలో ఈ స్వస్థత నాకు దొరికేదో లేదో తెలియదు, కానీ ఈ లూర్దు నగరానికి వచ్చి ప్రార్థన చేయగా నాకు స్వస్థతను కలిగింది. నేను ఎంతో అదృష్టవంతుడిని, అదృష్టవంతురాలు అని స్వస్థతను పొందినటువంటి వారు ఎంతో మంది గొప్పగా చెప్పగలుగుతూ ఉన్నారు. ఇక్కడ చూస్తే మరియమాత దేవునికి తల్లిగా దొరకటం అది దేవుని అదృష్టం అంట. స్త్రీలందరిలో పవిత్రురాలు ఎక్కడ దొరుకుతూ ఉంది అని వెతికితే ఆమెకు, యేసు ప్రభువుకు, దేవునికి దొరికినటువంటి ఏకైక స్త్రీ పరిశుద్ధ మరియ తల్లి. అలాంటి తల్లి దేవునికి దొరకటం అది దేవుని అదృష్టం అంట. ఆ దేవునికే తల్లి అవ్వటం ఆ మరియమాత చేసుకున్నటువంటి అదృష్టం. కష్ట సమయాలలో, ఆందోళనలలో, సమస్యలలో చిక్కుకున్నటువంటి శిష్యులతో పాటు ఉన్నటువంటి ఆ పరిశుద్ధ మరియ తల్లిని చూడటం, వారికి ధైర్యాన్ని నూరిపోయటం చూస్తూ ఉంటే శిష్యులు ఆనందముతో పొంగిపోతూ ఉన్నారు. ఆ పరిశుద్ధ మరియ తల్లి, ఆ దేవుని తల్లి మా కష్ట సమయాలలో మాతో ఉండటం మేము చేసుకున్నటువంటి
అదృష్టమని వీరందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ధర్మదత్తు కూడా ఇదే ఆనందాన్ని చెప్తూ ఉంది. ఎంతో మంది పిల్లలుండగా, ఎంతో మంది భక్తులు ఉండగా ఆ లూర్దు మాత నాకు దర్శనం ఇవ్వటం ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 18 సార్లు ఆ లూర్దు మాత నాకు దర్శనం ఇచ్చింది అని అంటే నేను ఎంత అదృష్టవంతురాలి, ఎంత భాగ్యము అని ఈ అదృష్టవంతం ఆ భాగ్యము గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంది. నాకు లూర్దు మాత దర్శనం ఇచ్చిందయ్యా, 18 సార్లు దర్శనం ఇచ్చింది అని అందరికీ కూడా సామాన్య ప్రజలతో పాటు అధికారులతో అందరితో గొప్పగా చెప్పుకుంటూ ఉంది. చిన్నారి బాలిక, ఏమీ తెలియనటువంటి బాలిక, ఆ మరియ మాత నాకు ఈ విధంగా కనబడుతూ ఉంది, ఇలాంటి దుస్తులతో కనబడుతూ ఉంది, ఈ రోజు ఈ విధముగా నాతో మాట్లాడుతూ ఉంది అని పూసగుచ్చినట్టు చెప్పగలుగుతూ ఉంది. విన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. విన్నటువంటి వారు, ఆ అద్భుతాలు అక్కడ కనులారా చూస్తూ ఉన్నటువంటి వారు, ఈ బాలిక, ఈ బెర్నదత్తు ఎంత అదృష్టవంతురా, దేవుని తల్లిని ఈమె చూడగలిగింది, దేవుని తల్లి తన దగ్గరకు రాగలిగింది, ఏమి ఇది అని ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. దేవుని అదృష్టం ఎవరికి ఏ విధముగా వస్తుందో తెలియదు. దేవుని యొక్క అదృష్టం రావాలి అని అంటే ఆ పరిశుద్ధ మరియమాత బెర్నదత్తును విజిట్ చేసినటువంటి విధముగానే, దర్శనం ఇచ్చినటువంటి విధముగానే మన జీవితాలలో దర్శనం ఇవ్వాలి అని అన్నా, మన కుటుంబాలను దర్శనం ఇవ్వాలి అని అన్నా మనము భాగ్యవంతులుగా ఉండాలి, మనము ఒక పవిత్రులుగా ఉండాలి, దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా ఉండగలగాలి. అప్పుడే ఆ దర్శన భాగ్యాన్ని మనమందరము కూడా పొందగలుగుతాం. వీళ్ళే కాదు అదృష్టవంతుడు, దేవుడు కాదు అదృష్టవంతుడు, మరియమ్మనే కాదు, బెర్నదత్తే కాదు, మనమందరం కూడా అదృష్టవంతులమేనాడు. ఎందుకు అని అంటే ఆ దేవుని తల్లియే మన తల్లిగా ఆ యొక్క ప్రభు ప్రసాదించటం మనము కూడా చేసుకున్నటువంటి గొప్ప భాగ్యము అని. ఆ దేవుని తల్లి చివరికి మన తల్లిగా ఇవ్వటం మనము చేసుకున్నటువంటి ఆ గొప్ప భాగ్యము అని అంట. ఆ తల్లి ఎప్పుడైతే మన తల్లిగా ఆ ప్రభు మనకు వసగాడు, ఒక తల్లిగా తన యొక్క బాధ్యతలను చేయటం ప్రారంభించిందో మానవుని యొక్క జీవితాలు మారిపోతూ ఉన్నాయి. ఏ తల్లి అయినా తన యొక్క బిడ్డను కాపాడుకోవటమే తనకు ఉన్నటువంటి ప్రథమ ధ్యేయం. నా బిడ్డలు నాశనం కావాలని ఎవరు కోరుకోరు, ఏ తల్లిదండ్రులు కూడా ఆశించరు. అదే విధముగానే ఆ పరిశుద్ధ మరియ తల్లి లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి రక్షణార్థమై మనందరి బాగోగుల కోసము నిత్యము ప్రార్థన చేస్తూ ఉంది, నిత్యము మన నిమిత్తమై వేచి ఉంటూ ఉంది అని. ఒకసారి కుటుంబంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన. కూతురు తల్లితో మాట్లాడుతూ ఉంది, అమ్మా ప్రతిరోజు కూడా నేను నిన్ను అబ్జర్వ్ చేస్తా ఉన్నా, నేను గమనిస్తూనే ఉన్నాను. ఒక్కరోజు కాదు, వారము కాదు, నెలలు కాదు, సంవత్సరాల పాటుగా నేను గమనిస్తూనే ఉన్నా. ఏమిటనంటే ఉదయం లేచిన సమయం నుంచి చీపురు తీసుకుంటావు, ఇల్లంతా కూడా ఊడుస్తావు, ఇల్లంతా కూడా శుభ్రం చేస్తావు, పడిపోయినటువంటి వస్తువులు, అక్కడక్కడ పడిపోయినటువంటి వస్తువులన్నీ కూడా మళ్ళీ చక్కబెడుతూ ఉన్నావు. అదే కాకుండా మిగతా ఇతర పనులన్నీ కూడా చేస్తూ ఉన్నావు, మా ఆకలిని తీరుస్తూ ఉన్నావు. ఇన్ని పనులు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ నీ యొక్క ఉద్యోగానికో నీ యొక్క పనికో నువ్వు వెళుతూ ఉన్నావు. ఎందుకమ్మా ఇవన్నీ చేస్తూ ఉన్నావు? లేచిన సమయం నుంచి మళ్ళీ పడుకునేంత వరకు కూడా ఇన్ని పనులను చేస్తూ ఉన్నావు, అన్నీ కూడా చక్కబెడుతూ ఉన్నావు. ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నావు అని అంటే తల్లి తన కుమార్తెతో చెప్తూ ఉన్నటువంటి మాటలు, ఐ బిల్డ్ మై హౌస్, ఐ బిల్డ్ మై హౌస్. నేను నా కుటుంబాన్ని నిర్మించుకుంటూ ఉన్నాను, నేను నా కుటుంబాన్ని
తీర్చిదిద్దుకుంటూ ఉన్నాను. నేను నా కుటుంబాన్ని కాపాడుకుంటూ ఉన్నాను. నా బాధ్యత నేను చేయలేకపోతే అందులో నేను ఫెయిల్ అయినట్టే. నా బాధ్యత నేను చేయలేకపోతే నా కుటుంబం నాశనం అవుతూ ఉంది. అందుకు గాను నా కుటుంబాన్ని నేను చక్కబెట్టుకుంటూ ఉన్నాను అని ఆ తల్లి కూతురుతో చెప్పినటువంటి విధంగా తనకున్నటువంటి బాధ్యతలను చూస్తే అందరూ కూడా ఆశ్చర్యపోవాల్సిందే. ఇదే విధముగానే ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ మరియ తల్లి కూడా మనందరి జీవితాలను చక్కబెడుతూ ఉంది. ఎక్కడైతే వస్తువులు అక్కడక్కడ పడిపోయాయో ఇంటిలో ఉన్నటువంటి ఆ తల్లి మళ్ళీ రీప్లేస్ చేయగలుగుతూ ఉందో, ఆ ఇంటిని చక్కబెడుతూ ఉందో, పరిశుద్ధ మరియ తల్లి పాపములో పడిపోయినటువంటి నిన్ను తన ప్రార్థన సహాయము ద్వారా, తన కుమారుని యొక్క దీవెనల ద్వారా మనందరినీ కూడా మనం చక్కబెట్టుకోగలుగుతూ ఉంది. ఒక బ్రహ్మాండమైనటువంటి స్త్రీ సభను నిర్మించగలుగుతూ ఉంది. అది ఒక తల్లి చేస్తూ ఉన్నటువంటి మహత్తరమైనటువంటి, ఒక తల్లి చేస్తూ ఉన్నటువంటి పవిత్రమైనటువంటి కార్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇలా ఈ విధంగా మనం చాలా సార్లు ఈ యొక్క పాటను పాడుకుంటూ ఉంటాం. జనని మరియా ఓ చల్లని మాత, జీవిత యానములో మా తోడుగా నిలవవమ్మ, మా జీవిత యానములో మా తోడుగా మీరు ఉండండి అని ఎన్నోసార్లు ఈ యొక్క పాటను మనం అందరము కూడా పాడుకుంటూ ఉంటాం. ఈ పాట ద్వారా మన కోరిక మీరు మాతో పాటు ఉండండి. ఈ దర్శనాలు అవే చెప్తూ ఉన్నాయి. ఆ పరిశుద్ధ మరియ తల్లి ఎక్కడ దర్శనం ఇచ్చినా కూడా నేను నీతో ఉండటానికే వచ్చాను, నీతో మాట్లాడటానికే వచ్చాను, నీ సమస్యలను తెలుసుకోవటానికే నేను వచ్చాను, నీ జీవితాన్ని చక్కబెట్టడానికి నేను ఇక్కడికి వచ్చాను అని ఈ దర్శనాల ద్వారా ఆ పరిశుద్ధ మరియ తల్లి మనందరికీ కూడా చెబుతూ ఉంది. ఇక్కడ ఆ తల్లి చెప్పటము క్రీస్తు ప్రభువు కూడా చెప్తూ ఉన్నాడు. ఏమని అని అంటే అమ్మ మాట కమ్మని మాట. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అమ్మ మాట ఏమి? అమ్మ మాట, అమ్మ మాట కమ్మని మాట. ఆయన చెప్తున్నటువంటి మాటలు అమ్మ మాట కమ్మని మాట. అమ్మ మాట అందరూ ఆలకిస్తారు అని, అమ్మను అనుసరిస్తారు అని, అమ్మ ఆదర్శమును ఆహ్వానిస్తారు అని, మార్పు చెందుతారు అని అనేక దర్శనాల ద్వారా ఆ తల్లి మనకు అగుపడుతూ ఉంది అని అన్న. దేవుడి యొక్క కోరిక కూడా ఏమిటి అని అంటే ఆ అమ్మను ఆలకిస్తారు అని అంట. ఆ దర్శనాల ద్వారా పరిశుద్ధ మరియ తల్లి మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలను మీరు వినండి. బెర్నదత్తు గారు అదే చేస్తూ ఉంది. ఆమె మాట్లాడుతూ ఉంటే ఆలకిస్తూ ఉంది. ఆ మాటలను ప్రజలందరికీ కూడా బోధిస్తూ ఉంది. ఇంకేం చేస్తూ ఉంది అంటే ఆలకించింది, ఆ అమ్మను అనుసరిస్తూ ఉంది. మీరు వెళ్ళి ఈ పని చేయండి, మీరు గురువుల దగ్గరకు వెళ్ళండి, పీఠాధిపతుల దగ్గరకు వెళ్ళండి, ప్రజల దగ్గరకు వెళ్ళండి, నేను చెప్పమన్నటువంటి మాటలను వారికి చెప్పండి అని అంటే ఆ మాట ప్రకారమే అనుసరిస్తూ ఉంది. ఇంకా చూస్తే అమ్మ ఆదర్శమును ఆహ్వానిస్తూ ఉంది అని తన యొక్క జీవితంలో. అమ్మ జీవితం గొప్ప ఆదర్శం. అది మానవాళికి ఒక నిదర్శనం. మరి ఆ తల్లి యొక్క ఆదర్శమును స్వీకరించినటువంటి బెర్నదత్తు గారు తన జీవితాన్ని మార్చుకుంది, తన కుటుంబ జీవితాన్ని మార్చివేయగలిగింది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వేలాది మంది జీవితాలను మార్చగలిగింది కేవలం మరియ మాత యొక్క ఆదర్శం. దీనిని మనమందరము కూడా అర్థం చేసుకోగలగాలి. ఈ దర్శనాల ద్వారా ఇదే జరుగుతూ ఉంది. ఇద్దరు వ్యక్తులు రెండు మాటలు చెప్తూ ఉన్నారు. పోప్ జాన్ పాల్ II, లూయిస్ మోన్ఫోర్ట్, వీరిద్దరు రెండు మాటలు చెప్తూ ఉన్నారు. జాన్ పాల్ II ఈ విధంగా చెప్తూ ఉన్నారు. మరియ తల్లి క్రీస్తు సంతకు మనలను
నడిపిస్తూ ఉంది అని నేను నమ్ముతూ ఉన్నాను. అయితే క్రీస్తు కూడా ఆ అమ్మ దగ్గరికే మనలను నడిపిస్తూ ఉన్నారు అంట. ఆయన జాన్ పాల్ II చెప్తున్నటువంటి మాటలు, క్రీస్తు ప్రభువు మనందరినీ కూడా ఆ పరిశుద్ధ మరియ తల్లి దగ్గరకు నడిపిస్తూ ఉన్నారు. ఆ పరిశుద్ధ మరియ తల్లి మనలందరినీ కూడా క్రీస్తు ప్రభు చెంతకు నడిపిస్తూ ఉన్నారు. సత్యమే. ఆ అమ్మను పంపిస్తూ ఉన్నాడు, అమ్మ నువ్వు ఈ ప్రాంతంలోకి వెళ్ళి దర్శనం ఇవ్వండి. ఆ దర్శనాల ద్వారా వేలాది మంది బిడ్డలు నీ చెంతకు వస్తారు. నీ చెంతకు వచ్చారు అంటే వాళ్ళు నా చెంతకు వచ్చినట్టే అన్న మాటలు ఇక్కడ నిజ రూపము దాలుస్తూ ఉన్నాయి. ఇంకా లూయిస్ మోన్ఫోర్ట్ చెప్తూ ఉన్నారు, దేవుడు లోకములోని నీళ్ళన్నీ ఒక చోట పోగు చేసి దాని సముద్రం అన్నాడంట. లోకములోని నీళ్ళన్నీ ఒక చోట పోగు చేసి దాని సముద్రం అన్నాడు. అన్ని అనుగ్రహాలన్నీ ప్రోగు చేసి ఒక వ్యక్తికి ఇచ్చి ఆ వ్యక్తిని అనుగ్రహ పరిపూర్ణురాలా అని పిలుస్తూ ఉన్నాడు అని. సకల అనుగ్రహాలు ఆ పరిశుద్ధ మరియ తల్లికి ఇవ్వబడ్డాయి. అందుకే ఆ పరిశుద్ధ మరియ మాతను అనుగ్రహ పరిపూర్ణురాలా అని మనం పిలువబడుతూ ఉన్నాం, మనం పిలుస్తూ ఉన్నాం. ఆ అనుగ్రహాలన్నీ కూడా మనకు ఇవ్వాలి అని మనమందరము కూడా ఆశిస్తూ ఉన్నాము. అడిగితే ఆ ప్రభు చెప్తున్నటువంటి మాటలు, అడగండి మీకు వసగబడు, వెతకండి మీకు దొరకబడు, తట్టండి మీకు తెరువబడు. ఇవే మాటలు ఆ అమ్మ నెరవేరుస్తూ ఉంది. నువ్వు నా చెంతకు వచ్చి అడిగితే తప్పకుండా నీకు అనుగ్రహాలు నేను కుమ్మరిస్తాను. మనము ఎవరైనా వేరే వ్యక్తులను అడిగితే ఇస్తారో లేదో తెలియదు. నేను అవసరములో ఉన్నా, నాకు ఏదో కొంచెం పని ఉంది, నాకు నువ్వు హెల్ప్ చేస్తావా అని అడిగితే కొంతమంది కొన్నిసార్లు ఆ మాటలను వినొచ్చు, వినకపోవచ్చు, పట్టించుకోవచ్చు, పట్టించకపోవచ్చు. ఇంకా కొన్నిసార్లు నాకెందుకు ఈ గోల, వీరికి సహాయం చేయడం నాకు అవసరమా అన్న ఆలోచనతో అక్కడి నుండి వెళ్ళిపోతారు. మళ్ళీ సహాయం చేయగలిగిన శక్తి ఉన్నప్పటికీ కూడా నాకెందుకులే అని దూరంగా పోయేటటువంటి పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. కానీ ఎక్కడో అంటే దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు దూరంగా పడుతున్నారు. అడుగుతున్నటువంటి సమయంలో ఎక్కడో దూరంగా ఉన్నటువంటి పరిశుద్ధ మరియ తల్లి అడుగుతూ ఉన్నప్పుడు మన చెంతకు వస్తూ ఉంది. మనకు ఆ పరిశుద్ధ మరియ తల్లికి ఇదే వ్యత్యాసం. ప్రజలు అడగంగా దూరంగా పోతూ ఉన్నారు, ప్రజలు అడగంగా పరిశుద్ధ మరియ తల్లి మన చెంతకు రాగలుగుతూ ఉంది. దీన్ని మనమందరము కూడా తెలుసుకోగలగాలి. ఇంకా బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుడు ఒకే చోట అన్నిసార్లు ఒకే చోట ఉండాలి అని అంటే కష్టము అని తన యొక్క తల్లిని పంపించాడు అని మనం సామెతలలో చెప్తూ ఉంటాం. అందుకే ఆ పరిశుద్ధ మరియ తల్లి సేవలు చాలా గొప్పవి అన్నాను. లూకా శుభవార్త 1వ అధ్యాయము 56వ వచనములో చూస్తే ఎలిజబెత్ అమ్మ గారిని దర్శించినటువంటి ఈ సంఘటనలు, మేరీ మాత ఎప్పుడైతే ఎలిజబెత్ అమ్మ గారిని సందర్శించిందో ఆమె పలుకుతూ ఉన్నటువంటి మాటలు, ఆశ్చర్యపడి చెబుతూ ఉన్నటువంటి మాటలు, నా ప్రభు తల్లి నా దగ్గరకు వచ్చుట నాకు ఎలాగా ప్రాప్తించింది. ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంది. నేను అదృష్టవంతురాలని, ఆ దేవుని తల్లి నా దగ్గరకు వచ్చింది, నేను ఎంత అదృష్టవంతురాలని. ఒకటి. రెండవది, ఆ పరిశుద్ధ మరియ తల్లి తన చెంతకు వెళ్ళి 1 రోజు 2 రోజులు 3 రోజులుగా మొత్తానికి ఎన్ని రోజులు, ఎన్ని మాసాలు, ఎన్ని రోజులు ఉంది, ఎన్ని రోజులు సేవ చేసింది? అమ్మో ఏమిది, ఎన్ని రోజులు సేవ చేసింది? ఎన్ని మాసాలు సేవ చేసింది? 3 మాసాలు. 3 రోజులు కాదు, 3 నెలల పాటుగా తనతో పాటు సేవలు చేయగలిగింది. ఇంకెంత అదృష్టం! ఆమె ఎవరు కూడా చెప్పలేదు. ఎలిజబెత్ అమ్మ గారు లేకపోతే తన యొక్క భర్త కానీ బంధువులు కానీ ఎవరు కూడా చెప్పలేదు. దేవుని యొక్క రక్షణ ప్రణాళిక,
దేవదూత ఇచ్చినటువంటి మాట ప్రకారం వెళ్తూ ఉంది, సేవలు చేయగలుగుతూ ఉంది. అక్కడ ఉండటం ఆమె కలిగినటువంటి ఒక అదృష్టం, సేవలు చేయటం ఆమె పొందినటువంటి ఆ అదృష్టంతో చెప్తూ ఉంది, నేను ఎంత భాగ్యవంతురాలి, నా ప్రభు తల్లి నా దగ్గరకు రావటం ఎంత భాగ్యం, ఎంత అదృష్టం అని. రెండవ దాంట్లో కూడా కానాపల్లె విందులో కూడా మనం చూస్తూ ఉన్నాం, ద్రాక్షారసము అయిపోవటం మనం చూస్తూ ఉన్నాం. ద్రాక్షారసము అయిపోయినటువంటి ఆ పరిస్థితులలో ఆ వివాహాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి కుటుంబ సభ్యులు అవమానానికి లోనవుతూ ఉన్నారు అని మరియమాత గుర్తించుకుంది. ఆమె చేసినటువంటి పని చూడండి, ఆ పెళ్లికి రావటం ఆ పెళ్లి కుటుంబ సభ్యులకు ఒక అదృష్టం, తనతో పాటు తన యొక్క కుమారుని తీసుకొని పోవటం వారు చేసుకున్నటువంటి అదృష్టం. ఆ తల్లి వివాహానికి పోకపోతే అవమానానికి గురి అయ్యేవారు. తను వెళ్ళి ఒకవేళ కుమారుని తీసుకోకుండా వెళ్ళిపోతే ఆ అద్భుతం జరిగేదో కాదో కూడా మనకు తెలియదు. కానీ ఇక్కడ ఆ వివాహాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి వారు అక్కడ మరియ తల్లి ఉండటం అదృష్టం, తన కుమారుని తీసుకొని పోవటం ఒక అదృష్టం, ఆ కుమారుడు చెప్పినటువంటి మాటలను ఆలకించినటువంటి ఆ సన్నివేశము కూడా వారికి కలిగినటువంటి గొప్ప అదృష్టం. ఈ విధంగా ఎన్నో అదృష్టాలు ప్రజల యొక్క జీవితాలలో పొందగలుగుతూ ఉన్నారు, అవన్నీ కూడా చూడగలుగుతూ ఉన్నారు. మరి ఈ చివరిగా బెర్నదత్త గారికి కలిగినటువంటి అదృష్టము ఏమిటి అనంటే, ఒక సామాన్య బాలిక, పేద కుటుంబములో జన్మించినటువంటి ఒక బాలిక, పేదరికములో జీవించినటువంటి ఒక బాలిక, కుటుంబ బాధ్యతలను తన పైన మోసుకున్నటువంటి ఒక బాలిక, పుల్లలను ఏరుకోవటానికి వచ్చినటువంటి ఆ యొక్క బాలిక పైన దేవుని యొక్క కనికరం అద్భుతం. ఎవరికి తెలియనటువంటి ఒక చిన్నారి బాలిక ఇప్పుడు ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి బాలికగా మనమందరము కూడా గుర్తించగలుగుతూ ఉన్నాం. ప్రభు మాటలలో మనం చూస్తూ ఉన్నాం. యోహాను శుభవార్త 12వ అధ్యాయము 45వ వచనములో, నన్ను చూసినటువంటి వాడు నన్ను పంపిన వారిని చూసి ఉన్నాడు అని. నన్ను చూసినటువంటి వాడు నన్ను పంపినటువంటి వారిని చూసి ఉన్నాడు అంటే, ఇక్కడ కూడా మనం చూస్తే ఆ పరిశుద్ధ మరియ తల్లిని ఎవరు పంపారు? దేవుడే పంపారు. ఆ పరిశుద్ధ మరియ తల్లిని ఎవరు పంపారు? తన కుమారుడే పంపించాడు. అంటే ఆ లూర్దు మాతను చూడగలిగినటువంటి బెర్నదత్తు దేవుని చూడగలిగింది, ఆ క్రీస్తు ప్రభువును చూడగలిగింది. ఈ భాగ్యము మనమందరము కూడా పొందగలగాలి. ఈ విధముగా ఆ లూర్దు నగరములో ఈ సంఘటన, ఈ దర్శనం జరిగిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి, లెక్కలేనన్ని దివ్య పూజా బలులు జరుగుతూ ఉన్నాయి, ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి, ప్రతిరోజు కూడా జపమాల జరుగుతూ ఉంది. అక్కడ నుండి ఎక్కడైతే ఎలిజబెత్ అమ్మగా ఆ బెర్నదత్తు గారు ఆ నీటి చలమ తీయగలిగిందో, అక్కడ నుంచి వచ్చినటువంటి ఆ నీటి ద్వారా ఎంతో మంది స్వస్థతలను పొందగలుగుతూ ఉన్నారు. అద్భుతాల నిలయం లూర్దు నగరం, అద్భుతాల నిలయం పరిశుద్ధ మరియ తల్లి. మన జీవితాలలో అద్భుతాలు పొందాలి అని అంటే, మన జీవితాలలో మంచి జరగాలి అని అంటే, మన జీవితాలలో నేను కూడా అదృష్టవంతుడిని, నేను కూడా అదృష్టవంతురాలి అని భావించాలి అని అంటే, దేవుని యొక్క దీవెనలు తప్పకుండా అవసరం. ఆ తల్లి మరియ చెంతకు రాగలిగినటువంటి వారు, తనతో మాట్లాడగలిగినటువంటి వారు, తన మాటలను ఆలకించినటువంటి వారు, ఆ మాటల ప్రకారం అనుసరించి జీవించినటువంటి వారికి ఇదే అనుగ్రహాలు అనుగ్రహించబడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పండుగ ప్రపంచానికి ఒక పర్వదినం, మనందరికీ కూడా ఒక గొప్ప పండుగ, మనందరికీ కూడా కన్నుల పండుగ. మన జీవితాలలో ఆ పరిశుద్ధ మరియ తల్లి పాత్ర ఎంతగానో ఉండాలి అని, మన జీవితాలు కూడా మార్పు చెందాలి అని, మన జీవితాలలో ఆ రక్షణ ప్రణాళిక నెరవేరబడాలి అని భక్తితో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా లూర్దు మాత పండుగ శుభాకాంక్షలు. దేవుడు మేము దీవించునుగాక. చెల్లబడి విశ్వాసంగా చెప్పుకుందాం.
పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల అద్భుతైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకాస్తులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్నుమల నుండి పుట్టెను. పౌరుష ప్రార్థన కారణకులోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణ పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళంలోకి దిగి మూడవ నాడు వచ్చిన పైన వారి నుండి లేచును. పడవనికి సర్వశక్తి గల అద్భుతైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించి వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధాత్మని యొక్క సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నిపును విశ్వసించున్నాను. శరీరం యొక్క అవతారాన్ని విశ్వసించున్నాను. నిత్యాయుష్యమును విశ్వసించున్నాను. ఆమేన్. సృష్టించిన నా ప్రభువ నీకంకితం నీకే అంకితం అందుకు నమ స్వామి నీకే హృదయము. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి అర్థైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థించండి. ఓ ప్రభువా, నీ కుమారుని తల్లి అయిన మరియమాతను భక్తితో స్మరించుకొనుచున్నాం. మేమర్పించు ఈ బలి అర్పణము మమ్ము నీ కృపకు పాత్రులను చేయుగాక. మమ్ము మేము నీకు నిత్య కానుకగా సమర్పించుకున్నట్లు ఉపకరించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండును గాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ యచోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట
యుక్తము న్యాయము శ్రేయస్కరము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియమ్మ లూర్దు మాత ఉత్సవమును జరుపుకుంటూ స్మరణ చేసుకునిచున్న మమ్ము నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. లూర్దు మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందరి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా భావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు
శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసయ్యా నా దైవమా, నా మీద దయ చూపుమా. యేసయ్యా నా దైవమా, నా మీద దయ చూపుమా. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసయ్యా నా దైవమా, నా మీద దయ చూపుమా. యేసయ్యా నా దైవమా, నా మీద దయ చూపుమా. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నేను మరణము వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేయించేనని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన భరణి కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపుము. అతడు మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించిన గాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోను ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియ మాతతోను తన భర్త అయిన జోసెప్ప గారితోను ధన్యులైన నీ అపోస్తలతోను వేద సాక్షులతోను పునీత అంతోని వారితోను పునీత మదర్ తెరెసా గారితోను పునీత జాన్ మరియ వియాని గారితోను సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము.
ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరిచే బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకంలో యాత్ర చేయ మీ శ్రీ సభను మీ సేవకులైన మా జగద్గురువును చౌరప అడ్మినిస్ట్రేటర్ గారిని, పీఠాధిపతులందరినీ, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమంతును ప్రేమ ఎంతను దృఢపరపుడు. మీ చిత్త ప్రకారం మీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకించుము. దేవకల తండ్రి, నలు దశల చెదిరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుము కాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక.
మరొక ప్రార్థనను అందరం కలిసి ప్రార్థించుదాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పటిలో వారిని మన్నించినట్లు మా అపరాధములను మన్నింపుము. మాకు శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. తన తల్లిని మనందరికీ తల్లిగా ఇచ్చి మనలను అదృష్టవంతులను చేసిన ప్రభువు వీరే. వీరి విందుకు పిలువబడ్డ మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా యొక్క ప్రవేశం నేను పాత్రను కాను, కానీ నీ ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందుదును. దయచేసి గమనించండి, దివ్య ప్రసాదమును కథోలిక, క్రైస్తవులు, ఆర్సిఎం సంఘస్థులు మాత్రమే తీసుకోండి. ఇతరులు దయచేసి తీసుకోకండి. గురువులు మీ మధ్యలోకి వస్తారు, మీరు కూర్చున్న స్థలంలో ఉండండి. దివ్య ప్రసాదం అక్కడికే తీసుకొస్తారు. వరుస క్రమంలో క్రమశిక్షణతో దివ్య ప్రసాదాన్ని స్వీకరించండి. నిత్య జీవాహారం చివరి ఆశీర్వాదం కోసం అందరం వేచి నిలబడదాం. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారమును భుజించుచు మేము నీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ లోటు మాత సంస్మరణను కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గములో నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుండునుగాక. మీ ఆత్మ
చేతులను జోడించి మన శిరములను వంచి ప్రభు యొక్క ఆశీస్సుల కొరకు ప్రార్థించుకుందాం. పరిశుద్ధ కన్యైన మరియ మాత ప్రసవం ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. పరిశుద్ధ లూర్దు మాత మహోత్సవం ఘనముగా కొనియాడుటకు ఈ రోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమున సుఖవరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడుకొని వెళ్ళుదురుగాక. సర్వశక్తి గల దయాపరుడైన సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించి మీకు మంచి ఆయురారోగ్యములను శాంతి సమాధానములను దయచేయుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.